శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాళ్ళకి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాడ్రే ఆదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఇక నుంచి కూడా మీకు ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఇంతకుముందు మనం శనీశ్వరుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన 30 తారీఖు మొన్న మార్చి 30 నుంచి కొద్దిగా రావాల్సిన డబ్బులు సకాలంలో రాకపోవడం వలన చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఇబ్బంది చాలామందికి ఉండవండి, కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. మీకు మీరు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారా ఏంటి? జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడం కోసమేనండి. మేము ఏదో అనర్గళంగా గొంతు చించుకు చెప్పేస్తున్నాం, కానీ అది అందరికీ వర్తించదు. జనరల్గా నాలెడ్జ్, అది ఏ గ్రహం ఏం చేస్తుంది, ఎవరు ఏ ఫలితాలు ఇస్తారు తెలుసుకోవడం మాత్రం తప్ప మా బాబాయ్ నాకు పెళ్లి కావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు అనేది అది తాత్కాలికమే, అన్నీ వచ్చి తీరుతాయి. ఇప్పుడు చూడండి, గురుడు ద్వితీయ భావంలో సంపదలు పెంచట్లేదా? ఖచ్చితంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ధనం పెరిగి తీరుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది, ముఖవర్చస్సు పెరిగిపోతుంటుంది. ఇంతకుముందు దానికన్నా ఎక్కువగా వెలిగిపోతూ ఉంటారు. కంఠధ్వని టకా 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 మాట్లాడుతూ ఉంటారు. అందుకనే కదండి మీ దాంట్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి విశేషమైన సంపదలు. అలాగే మీరు సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు, దానివల్ల కూడా సంపదలు మాటలు కాదండి. అంతేకాకుండా 4th భావంలో రాహు, అమ్మా రాహు వచ్చాడు నాయన 4th భావంలో మనం చంపేశాడు, ఇంకా మనకి చదువు ఇవ్వడు, అనేక రకాలుగా ఇబ్బంది పెడతాడు, తల్లిగారికి ఇబ్బంది పెడుతుంటాడు, తర్వాత ఏమో పంటల పొలాల్లో నష్టాలు కలిగిస్తూ ఉంటాడు. ఏంట్రా నాయన మరి ఈ జీవితము అని మాత్రం అనుకోకండి సుమా. ఎందుకంటే 4th భావంలో రాహు వచ్చినా సరే మీకు మంచే జరుగుతుంది. కారణం ఏంటి? కారణం మీకు తెలుసు కదండి, గురుదృష్టి రాహు ఉండడమే 4th భావానికి అని. కిమ్మని కూడా కూర్చుంటాడు ఆయన, స్తబ్దతగా ఉంటాడు, అంటే చెడు చేయకుండా అవి కాపాడతాడు అని అర్థం. అంటే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఇంకా చెప్తానండి, శాస్త్రంలో ఏం చెప్పిందంటే ఆభరణ యోగాలని, ధన యోగాన్ని కూడా కలిగిస్తటండోయ్. పైగా ఉన్న ప్లేస్ నుంచి విదేశీ పర్యటన కూడా చేయిస్తాట రాహు. అంటే కష్టాలతో కొంచెం పాటు ప్రాబ్లమ్స్ ఇస్తాడు, విదేశీ పర్యటన చేసి తీరుతారు. ఇంకెంతకంటే ఏం కావాలి మనకి? సంగీతం ఉంటారు సార్ మీ దాంట్లో, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చూడడానికి విదేశాలు వెళ్తున్నారండి బాబు. వెళ్తారు కూడా, చూసుకోండి మీరు కావాలంటే. మే 19 నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఇస్తారు అక్కడ. వృశ్చిక రాశి వాళ్ళకి సామాన్యమైన జీవితం ఏమీ కాదు, బ్రహ్మాండంగా ఉంది. రాహు మరింత వెలుగుతారు. పైగా పంచమ స్థానంలో శని ఉన్నాడు, పంచమ స్థానంలో బుధ శుక్రులు. రాహు అంటే 18 వరకు ఉంటాడు అనుకోండి రాహు. ఏదేమైనా పంచమ శని ప్రభావం వలన, శని గురించి మేము చెప్పుకుందాం. మెయిన్ పుత్రిక సంతాన జననం కలగడానికి ఉందండి. కొద్దిగా టెన్షన్స్ పడుతుంటారు, సంతానం టెన్షన్స్ పడతారు, అన్నీ మంచిగా జరగడానికి అవకాశం ఉంది. 6వ భావంలో రవితో కలిసిన బుధుడు వస్తున్నాడు ఉంటుంది.
బుధుడు ఆరో భావం, బుధుడు 7వ తరగతి నుంచి వస్తున్నాడు. 6వ భావంలో రవి అన్ని రంగాల్లోనూ మీరు విజయం చేస్తుంటాడు, ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు. ఇక్కడ రవి కూడా మారిపోతున్నాడు, సప్తమంలోకి వచ్చేస్తున్నాడు. సప్తమ స్థానంలో సప్తమంలో చెప్పుకుందాము. ముఖ్యంగా అష్టమాధిపతి అయిన బుధుడు 6వ భావంలోకి వస్తున్నాడు. అక్కడ కదా, ఇది కదండి లెక్క అంటే, అంట కదా లెక్క లక్కు కూడా. ఎందుకంటే 6వ భావంలో బుధుడు ఉన్నాడంటే మేనమామలకి మంచి ఉద్గండ పండితులా ఉంటారు వాళ్ళు. మేనమామల వలన మీకు సహాయ సహకారాలు ఉంటాయి. మీ మేనమామలకి ఉత్తీర్ణత, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జీవితం కలగడానికి అవకాశాలు ఎక్కువ. మీ మీద మక్కువ కూడా ఎక్కువే. అది అదృష్టం అండి. అది కాకుండా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి వాటిలోనూ సాధించడము, కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి సప్తమంలో రవి, అమ్మ బాబోయ్ సప్తమంలోకి వచ్చాడరా నాయన అనుకోకండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ రవి అయ్యాడు మీకు. అయితే ఏంటండి అంటే దశమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడంటే విదేశీ పర్యటనే. మీ ఉద్యోగాల రీత్యా, ధన సంపాదన కోసము, వ్యాపారాల రీత్యా ధన సంపాదన కోసము, ఇలా డీటెయిల్గా చెప్పాలండి, మీకు అర్థమవుతుంది. వెళ్తారు, విదేశాలు వెళ్ళి తీరుతారు. ఓ పక్కన రాహువా విదేశాలు పంపిస్తున్నాడు, ఓ పక్కన రవే విదేశాలు పంపిస్తున్నాడు. మాటల మూటలే. సరే అది పక్క వెళ్దామండి. రవి సప్తమస్థంలో ఉంటే స్త్రీలంటే ఇష్టం ఉండదండి. కానీ అందరికీ మీరు ఇష్టడు, అందరికీ మీరు ఇష్టడే అంటే ఇష్టపడతారు. కానీ స్త్రీలు అంటే మీరు వేరే అర్థం చేసుకోకండి. స్త్రీలు అంటే అమ్మ అవ్వచ్చు, చెల్లెలు గారు అవ్వచ్చు, ఎవరైనా. అంటే స్త్రీ ద్వేషి అని మనం లగ్న ప్రకారం అంటాం. అది పక్క పెడదాం. సరే అది పక్క పెడితే మీరంటే జనరల్గా మీ రవి సప్తమ భావన ఉండడం వల్ల, సప్తమ స్థలంలో రవి ఉండడం ఇంకో చెప్పచ్చండి. అంటే మీరు జీవనోపాధి కోసము ఉన్న ఊరు వదిలి విదేశ పర్యటన కూడా చేయిస్తాడు. ఇది కూడా ఒక లెక్క. అంతేకాకుండా వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజించవలసి వస్తుంది. మీరు వేరే వాళ్ళ ఇళ్ళు ఎవరండి? మీ తోబుట్టువులు కాదా? మీ తల్లిదండ్రులు కాదా? అయితే మీ అబ్బాయిలు అమ్మాయిలు కాదా? అందరూ మన వాళ్ళే. అక్కడ ఉండి ధనప్రాప్తి కలుగుతూ వేరే వాళ్ళ ఇళ్ళలో ఉండి ధన ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే స్త్రీవర్తి అంటారండి. అంటే స్త్రీలు చెప్పినట్టుగా మీరు మాట వింటారు. మీ భార్య గారు చెప్పినట్టుగా మీరు ఆ మాట వింటారు. ఆవిడ సలహాలు తీసుకోవడం వల్ల కదండి మనం ఇంత స్థాయిలో మనం ఉన్నాం. ఖచ్చితంగా వింటారు. అంటే ఆవిడ మాటలకి మీరు విలువ ఇస్తారు, గౌరవిస్తారు. ఆవిడంటే ఎవరు? మీ భార్య గారు, తల్లి గారు, మీ చెల్లెలు గారు, ఇవందరూ స్త్రీలే. వాళ్ళ వలన మీకు ఉన్నతమైనటువంటి గౌరవము, ఉన్నతమైనటువంటి జీవితం కలగబోతోంది. ఇంకా అష్టమ స్థానంలో గురుడు వెళ్ళిపోయాడు. అష్టమ స్థానంలో గురుడు అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదను ఇస్తాడు, కాకపోతే కొంచెం చికాకులు కలిగిస్తుంటాడు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆయన మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేట్ చేస్తుంటాడు. ఇంకేం కావాలండి? కానీ భాగ్యస్థానంలో కుజుడు ఒక్కడే మీకు అంత బాగాలేదండి. అంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కలగదు. కానీ ఫారిన్ కంట్రీస్ మీద వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10th భావంలో కేతు వస్తున్నాడు 19వ తారీఖు నుంచి. ఇంకా చెలరేగిపోతారు మీరు. ఎందుకంటే చెలరేగిపోతారంటే అర్థం ఏంటంటే, కేతువు సింహరాశిలోకి, మిత్రక్షేత్రంలోకి, అగ్నితత్వ రాశిలోకి వస్తున్నాడు. అది కదా లెక్క. అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇక్కడి నుంచి వెనక్కి చూడరు. బాగా ఉన్నతంగా రాణించేస్తారు వాళ్ళు. బాగా డబ్బు సంపాదించుకుంటారు, పదవులు వస్తాయి, గౌరవం పెరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళకైనా మనకు లేవా? ఎందుకు లేవండి? 10th భావంలో కేతు ఉంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుండడము. అంతేకాకుండా అండి కొంతమందికి ఈ సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీస్ అంటారు కదా గ్రూప్స్, ఆ ఉద్యోగాలు వస్తాయండి. స్త్రీలకు చెప్తాను, ఆడవాళ్ళకి చెప్తాను, మీకే చెప్తున్నానండి. మీకు ఖచ్చితంగా కష్టపడండి, బాగుంటుంది, ఉన్నతంగా రాణింపబడతారు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్నా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ఉన్నతంగా ఉంటారు. ఏదేమైనా 15వ తారీఖు వరకు అధికమైన లాభాలు మీకు రావడానికి అవకాశం ఉంది. ఇక పైనుంచి 15వ తారీఖు తర్వాత నుంచి మీరు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు, విదేశాలు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి. అంతేకాకుండా మీకు గుడులకి, గోపురాలకి, చెరువులు, బావులు తవ్వించడానికి, విశేషమైన మంచి పనులకి, అన్నదానానికి ధన ఖర్చు అలాగే ఉంటుంది. ధనం ఎంత ఖర్చు పెడతారో, అంత సంపాదిస్తారో అంత ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి మీరు కాళహస్తి కానీ మీ ఉన్న ఊళ్ళో కానీ రాహుకేతులు పూజ చేయించుకోండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోండి.
ఉన్నతంగా రాణింపబడతారు మీరు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారు ఎలా పూజించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మాత్రము చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ముందర ఈ నెల దీన్ని వైశాఖ మాసం అంటామండి. చైత్రం తర్వాత వచ్చే మాసం వైశాఖ మాసము. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అనమాట అండి. విష్ణువుని పూజించాలి. అంతేకాకుండా 8వ తారీఖుని మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరగబోతోంది. ఆ స్వామిని విష్ణుమూర్తిని పూజించడం 8వ తారీఖుని. అలాగే 12వ తారీఖు ఉండే పౌర్ణమి. ఈ పౌర్ణమి పూట చేసే దానాలు, వాటి యొక్క ఫలితాలు, వాళ్ళ మహిమలు అంతా ఇంతా కావు. ఈ చైత్రమాసం మొత్తం దానాలు చాలా ఇంపార్టెంట్. 12వ తారీఖు మరింత ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏం దానాలు చేయాలి? ఈ నెలలో ముఖ్యంగా చేయాల్సింది జలదానం. అంటే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు దానం చేయడం, చలివేంద్రాలు పెట్టడం, మజ్జిగ ప్యాకెట్లు దానం చేయడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మజ్జిగ అంటే జనరల్గా మనం జలదానం చేస్తాం. తర్వాత గొడుగుల వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి. గొడుగు దానం చేయడం వేదశాస్త్ర పండితులకి, కొంతమంది బ్రాహ్మణులకి, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి గొడుగులు దానం. చెప్పులు మర్చిపోకూడదండి. విసిరికర్రలు అదొకటి. వస్త్రాలు, ఇవన్నీ ఏంటంటే కంపల్సరీగా ఏ చేస్తే చాలా మంచిదండి. అదొక అద్భుతమైన ఫలితాలు మనకి చాలా మనకి వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మనం ఈ నెల మొత్తం కూడా ఈ దానాలు చేసుకోవడం 12వ తారీఖుని, అలాగే 15వ తారీఖుని మనకి గురుడు మారుతాడు కదండి. ఈ నెలలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. రావుకేతులు మారడము, గురుడు 15వ తారీఖు మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కదా. ఆ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మరింత ఫలితాలు బ్రహ్మాండం కలుగుతాయి కదా. ఇంకోటి తెలుసండి, శాస్త్రం కొంత నేను చదివించడం ఏంటంటే, మనం వీటి నదీ స్నానాలు వెళ్ళి స్నానాలు చేసేసిన తర్వాత అక్కడ పట్ట పిండేసుకోకూడదు. మనం కట్టుకున్న బట్ట అలా ఒడ్డు వరకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు కారనివ్వాలట. ఎందుకు? ఆ నీళ్ళనే దేవతలో మొత్తానికి ఎవరో ఉండండి వాళ్ళు స్వీకరిస్తారట. అది ఒక కదా, పితృదేవతలు అన్నారు అది వాళ్ళు. అందుకే నాకు గురువుగారు వాళ్ళు చెప్పడం నేను విన్నాను. అందుకని మనం నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత గబాగా పిండేసుకోకుండా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని పిండుకుంటే మంచిది, తడి బట్టలని. అదొకటి చాలా పవర్ఫుల్. నదీ స్నానం, పుష్కర నది స్నానం, పైగా సరస్వతి నది స్నానం అంటే జ్ఞానాలకి మారిపోయి రావడే కదండి. జ్ఞాన సంపద. సరస్వతి దేవి పుష్కరాలలో స్నానం చేయడం అత్యంత యోగకరం, అదృష్టం కూడా. ఇంకా లాస్ట్లో హనుమత్ జయంతి అండి. హనుమంతుని పూజించడం వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు. హనుమంతుని పూజించడం వల్ల సకల దేవతలు పూజించినట్టే అంటాం కదండి. హనుమంతుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయని చెప్పి అంటలా పెద్దలు. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడము, ఆయనకి ఆ రోజు అప్పాలు, ఇంకా అది కూడా ఒక ఎపిసోడ్ చేసుకుందామండి. అప్పాలు నైవేద్యం పెట్టడము, తమలపాకులు నైవేద్యం పెట్టడము, 11 ప్రదక్షిణాలు చేయడము, ఆయన దగ్గర దీపారాధన చేయడము, ఇవన్నీ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకి ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా రావుకేతుల మధ్యలో ఉండిపోవడము గ్రహాలన్నీ, అందుకని అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల. అలాగే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకుండా చేయాలంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళు అసలు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎటువంటి దోషాలు ఎక్కడ కాపాడుతాడండి ఆయన. అద్భుతం ఫలితం ఉంటాయి. సో ఈ విధంగా 12 రాసుల వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు కలగడం కాకుండా మనకి సంపూర్ణ ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా, సంతృప్తిగా మనం ఎప్పుడూ ఉంటామని, మీరందరూ ఆరోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.